హ్యాపీనెస్ ఇండెక్స్ ఈ పేరు వింటేనే మన దేశంలో అంతా నవ్వుకుంటున్నారు. ప్రపంచం మొత్తం దీనిని వరల్డ్ రేంజ్ జోక్ అంటున్నారు. ప్రతి ఏటా మార్చి 20వ తేదీ రాగానే ఒక వింత నివేదిక బయటకు వస్తూ ఉంటుంది. దాని పేరు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. ఈ నివేదిక ప్రకారం చూస్తే బాంబుల మోతతో వణికిపోతున్న పాలస్తీనా సంతోషంగా ఉందిట. ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న పాకిస్తాన్ ఆనందంగా ఉంటుందిట. కానీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన మన దేశం భారతదేశం మాత్రం దుఃఖంలో మునిగిపోయి ఉంటుందిట. ఈ వింత లెక్కలు చూస్తుంటే ఇది సంతోష సూచీలా లేదు, ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న నెగిటివ్ ప్రాపగాండాలా కనిపిస్తోంది. ఇండియాలో ఉంటూ ఈ దేశాన్ని ద్వేషించే ఇంటి దొంగలకు మాత్రమే ఇది పర్ఫెక్ట్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని చెప్పాలి. కాస్త సీరియస్ వివరాల్లోకి వెళ్తే ఈ నివేదికను ప్రధానంగా 3 సంస్థలు కలిసి వండుతాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, అమెరికాకు చెందిన గాలప్ అనే సర్వ సంస్థ, బ్రిటన్ కు చెందిన ఆక్స్ఫర్డ్ వెల్ బీయింగ్ సెంటర్ అనే ఈ 3 సంస్థలు ఇందులో పాలు పంచుకుంటాయి. వీరి ప్రధాన కార్యాలయాలన్నీ అమెరికా, యూరప్ లోనే ఉన్నాయి. వీరి ఆలోచన విధానం అంతా పాశ్చాత్య దేశాల జీవన శైలిలోనే ఉంటుంది. వారి దృష్టిలో సంతోషం అంటే వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రభుత్వంపై ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నారు అనేది మాత్రమే. మన దేశంలోని కుటుంబ వ్యవస్థ, సామాజిక భద్రత, ఆధ్యాత్మిక సంతృప్తి వంటి అంశాలను వీరు అసలు పరిగణలోనికే తీసుకోరు. భారతదేశ జనాభా సుమారు 145 కోట్లు. ఇందులో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, వేల రకాల సంస్కృతులు ఉన్నాయి. ఇంతటి వైవిధ్యం ఉన్న దేశంలో ఈ సంస్థలు సర్వే చేసేది కేవలం 2 నుంచి 3,000 మందిని మాత్రమే. ఆ 3,000 మంది ఎవరు, ఎక్కడి వారన్నది ఎప్పుడూ రహస్యమే. ఒక మెట్రో నగరంలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన వ్యక్తిని అడిగితే వచ్చే సమాధానమే దేశం మొత్తం 3 అన్నట్లుగా వీరు ముద్ర వేస్తారు. ఈ నివేదికలోని అతిపెద్ద హాస్యాస్పదమైన అంశం యుద్ధం వర్సెస్ శాంతి. ఇజ్రాయెల్ దాడులతో ప్రతిరోజు ప్రాణాలు కోల్పోతున్న పాలస్తీనా ప్రజలు భారతీయుల కంటే సంతోషంగా ఉన్నారని ఈ రిపోర్ట్ చెబుతోంది. పాకిస్తాన్ దేశంలో గోధుమ పిండి కోసం కొట్టుకుంటున్న పరిస్థితులు, మక్కాలో బిచ్చమెత్తుకుంటున్న స్థితి ఉన్నా వారికి భారత్ కంటే పై స్థానంలో చోటు దక్కుతోంది. దీనిని బట్టే ఈ సర్వే గ్రౌండ్ రియాలిటీ ఎంత దూరంగా ఉందో అర్థమవుతుంది కదా. వీరు చెప్పే వింత లాజిక్ ఏంటంటే, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు ఒకరికొకరు తోడుగా ఉంటారు కాబట్టి వారు సంతోషంగా ఉంటారట. అంటే దేశం నాశనం అయితేనే ప్రజలు సంతోషంగా ఉంటారనే ఒక వింత సిద్ధాంతాన్ని వీరు ప్రపంచానికి అమ్ముతున్నారు. వీరు వాడే సర్వే విధానం పూర్తిగా వ్యక్తిగత అంచనాపై ఆధారపడి ఉంటుంది. ఒక భారతీయుడిని నీ జీవితం ఎలా ఉంది అని అడిగితే పర్వాలేదు అని చెబుతాడు. అదే ఒక పాశ్చాత్య దేశస్థుడు చిన్న సౌకర్యం ఉన్న అద్భుతం అని చెబుతాడు. ఈ సాంస్కృతిక వ్యత్యాసాలను పరిగణలోనికి తీసుకోకుండా ర్యాంకులు ఇవ్వడం వల్ల భారత్ వంటి దేశాలు ఎప్పుడూ వెనుకబడే ఉంటున్నాయి. భారతదేశం ప్రపంచ స్థాయిలో ఒక శక్తిగా, 3వ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న తరుణంలో ఇలాంటి సూచీల ద్వారా దేశ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం జరుగుతుందనే అనుమానాలు బలపడుతున్నాయి. నిజానికి ఈ నివేదికల వల్ల మన దేశానికి కలిగే నష్టమేమీ లేదు. విదేశీ పెట్టుబడులను ప్రభావితం చేయడానికి, అంతర్జాతీయ వేదికలపై భారత్ను తక్కువ చేసి చూపడానికి ఈ నివేదికలను వాడుకుంటారు. మన సంతోషాన్ని ఎవరో ఎక్కడో కూర్చొని ఇచ్చే ర్యాంకులు నిర్ణయించలేవు. ఇది కేవలం ఒక అంతర్జాతీయ ప్రహసనం మాత్రమే. నిజం చెప్పాలంటే ఈ ర్యాంకులతో యాంటీ ఇండియా ఇండియన్స్ పండుగ చేసుకుంటారు. ప్రత్యేకించి మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇదొక అస్త్రంలా ఉపయోగపడుతోంది. దేశాల సరిహద్దులు దాటితే చాలు అనుకుంటూ వేల మంది, వందల బోట్లలో దేశాలు వదిలి పారిపోతూ, మునిగిపోతూ ఉంటే ఆ దేశాలు హ్యాపీ అట. భద్రంగా బతికే ఇండియా అన్హ్యాపీ అట. ఇది ఈ సంవత్సరం హ్యాపీనెస్ ఇండెక్స్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 ప్రకారం చూస్తే ఫిన్లాండ్ వరుసగా 9వసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఐక్యరాజ్య సమితి సంయుక్తంగా విడుదల చేసిన ఈ నివేదికలో అనేక దేశాల్లో యువత భారీగా సోషల్ మీడియాకు బానిసలవుతున్నారని తెలిపారు. ఈ ఏడాది నివేదిక యువతపై సోషల్ మీడియా ప్రభావాన్ని మరింత స్పష్టంగా హైలైట్ చేస్తోంది. నార్డిక్ దేశాలు ర్యాంకింగ్స్ లో ముందు వరుసలో ఉన్నాయి. టాప్ 10 దేశాలు చూస్తే ఫిన్లాండ్, ఐస్లాండ్, డెన్మార్క్, కోస్టారికా, స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్, ఇజ్రాయెల్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ ఉన్నాయి. కోస్టారికా 4వ స్థానానికి చేరుకోవడం ఒక లాటిన్ అమెరికన్ దేశానికి ఇదే అత్యధిక ర్యాంకింగ్. ఈ నివేదికలో 147 దేశాలకు గాను భారత్ 116వ స్థానంలో నిలిచింది. ఇది గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా మెరుగైన స్థానం అని చెప్పొచ్చు. ఈ రిపోర్ట్ ప్రకారం గత దశాబ్ద కాలంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో యువతలో జీవిత సంతృప్తి గణనీయంగా తగ్గింది. సోషల్ మీడియాలో ఎక్కువ గంటలు గడపడమే దీనికి ప్రధాన కారణమని నివేదికలు సూచించింది. ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలవడానికి సంపద సమాన పంపిణీ, సంక్షేమ రాజ్యం, ఆరోగ్యకరమైన ఆయుష్ వంటివి కారణమని వారు చెబుతున్నారు. ప్రధాన సంఘర్షణ ప్రాంతాలు ర్యాంకింగ్లలో అట్టడుగున ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ మరొకసారి చివరి స్థానంలో నిలిచింది.
సంతోషకరమైన దేశాల ర్యాంకింగ్స్ లో తలసరి జీడిపి, ఆయుష్, సామాజిక మద్దతు, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి 6 అంశాలను పరిగణలోనికి తీసుకుంటున్నారు. ఈ అధ్యయనం గాలప్ విశ్లేషణ సంస్థ, ఐక్యరాజ్య సమితి భాగస్వామ్యంతో జరిగింది. సోషల్ మీడియా వినియోగం టీనేజ్ అమ్మాయిలలో ఆందోళన కలిగిస్తుందని ఈ నివేదిక హెచ్చరించింది. 5 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సోషల్ మీడియా వాడే అమ్మాయిల్లో సంతృప్తి తగ్గింది. 1 గంట కన్నా తక్కువ వాడే యువత అత్యధిక శ్రేయస్సును కలిగి ఉన్నట్లు వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అభద్రతతో, ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతుంటే భారతదేశంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే దేశం పట్ల నిరంతరం విషం చిమ్మే ఇండియా వ్యతిరేక శక్తులు కూడా ఇక్కడే అత్యంత స్వేచ్ఛగా, సంతోషంగా జీవిస్తున్నారు. ప్రభుత్వాన్ని తిడుతూ, వ్యవస్థలను ప్రశ్నిస్తూ, విదేశీ వేదికలపై దేశ ప్రతిష్టను తగ్గించేలా మాట్లాడేవారు సైతం భారత్ అందించే భద్రతను, వనరులను అనుభవిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఇండియా వ్యతిరేకులు కూడా పక్కింటి పాకిస్తాన్ సామాన్యుడి కంటే 1000 రెట్లు ఎక్కువ సంతోషంగా, విలాసవంతంగా ఉన్నారు. మరి ఈ వింత సంతోషం గాలప్ సంస్థకు గాని, ఆక్స్ఫర్డ్ పండితులకు గాని ఎందుకు కనిపించడం లేదు అన్నది పెద్ద ప్రశ్న. తమ దేశం తగలపడిపోతున్నా సంతోషమని అబద్ధం చెప్పే దేశాలకు ర్యాంకులు పెంచి, శత్రువులకు కూడా ఆశ్రయం ఇచ్చి ఆనందంగా ఉంచే భారత్ వంటి దేశాలకు ర్యాంకులు తగ్గించడం ఖచ్చితంగా ఒక ఎజెండాలో భాగమే. అందుకే ఈ రిపోర్టులు కేవలం ఒక వర్గం వారు వండుకున్న అభూత కల్పనలు మాత్రమేనని లోకం నవ్వుకుంటోంది. ప్రతి ప్రభుత్వ వ్యతిరేక నివేదికలను ఎత్తిచూపే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ దీనిపై ఇంకా స్పందించకపోవడం విచిత్రంగా ఉంది. తరచి చూస్తే భారతీయ కుటుంబ వ్యవస్థలో ఉండే ఆత్మీయత, సామాజిక భద్రత మరే దేశంలోనూ కనిపించదు. ఇక్కడ ప్రతి పండుగ ఒక వేడుక, ప్రతి అనుబంధం ఒక బలం. అవేవి ఈ విదేశీ సంస్థల లెక్కల్లోకి రావు. కేవలం కొన్ని అంకెలు, అరకొర సర్వేలతో ఒక దేశపు ఆనందాన్ని కొలవడానికి చూడడం తెలివి తక్కువతనం. భారతీయుల సంతోషం వారి సంస్కృతిలో ఉంది, వారి సంప్రదాయాలలో ఉంది. ఎవరో ఇచ్చే సర్టిఫికెట్ల కోసం మనం మన సంతోషాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ నివేదికలు ఎన్ని వచ్చినా భారత్ తన పంథాల్లో తాను దూసుకుపోతూనే ఉంటుంది. ఆఖరిగా చెప్పాలంటే ఇది హ్యాపీనెస్ ఇండెక్స్ కాదు, ఇది ఒక ఇంటర్నేషనల్ కామెడీ పీస్.